నేను పాలమూరు బిడ్డను నల్లమల్ల అడవుల్లో తిరిగినోన్ని ఇక్కడి ప్రజల కష్టాలు తెలిసిన బిడ్డనని చెప్తుంటాడు కదా సీఎం రేవంత్ అన్న. ఇయ్యాల ఆ నల్లమల్ల అడవిలున్న నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలా ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం షాల్ చేసిండు. మరాడ సీఎం రేవంత్ అన్న ఏం మాట్లాడిండు, ఏం కథ పురగరుసుకొని రాపోండి. ఇవాళ ఈ రోజు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం 29 మంది గిరిజన కుటుంబాలు 45 ఎకరాలలో ఆనాడు ఈ భూముల్లో వాళ్ళు దున్నుకుంటే ఈ పోడు భూములు పోరు భూములుగా మారినాయి. ఆనాడు ఈ పోరు భూముల్లో పోరాటం చేసిన గిరిజనులను బేడీలు వేసి జైలుకు పంపించిన చరిత్ర గత ప్రభుత్వానిదైతే ఈనాడు అదే భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి వాళ్లకు మంచి తోటలు పెట్టి మంచి పంటలు పండే ఫలాలను ఇచ్చే భూములుగా మార్చి ఈ రోజు ఆ గిరిజనులు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఇందిరా సౌర గిరి జల విధానాన్ని ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం షాల్ చేసిన సీఎం రేవంత్ అన్న రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం 10 అంశాలతో తయారు చేసిన నల్లమల్ల డిక్లరేషన్ ను మంత్రులతో కలిసి విడుదల చేసిండు. అట్లనే స్వయం సహాయక సంఘాలకు 119 కోట్ల రుణాల చెక్కును ఇచ్చిండు. ఇక అచ్చంపేటలో ప్రతి రైతుకు సోలార్ విద్యుత్ ఇచ్చి తీరుతామని చెప్పిండు. అట్లనే సోలార్ కరెంట్ తోనే ఆమ్దాని వచ్చేటట్టు కూడా చేస్తామని చెప్పిండు. ప్రత్యేక అధికారిని పెట్టి అచ్చంపేటను సోలార్ పంపు సెట్లకు ఆదర్శంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆర్డర్ వేసిండు. ఇక పాలమూరు గురించి గిట్లా మాట్లాడిండు. కృష్ణారావు గారు మరి అలాంటి పాలమూరు ప్రాంతమన్నా నల్లమల్ల అడవి ప్రాంతమన్నా నాకు ఎంతో గర్వకారణం. ఎవరైనా నీది పాలమూరు అని అడిగినా నువ్వు నల్లమల్ల బిడ్డవా అని అడిగినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది. నా ప్రాంతం ఒక గొప్ప ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళము మేము కష్టపడతాం, కష్టాన్ని నమ్ముకుంటామని చెప్పి గర్వంగా చెప్తా. పాలమూరు గొప్పతనం గురించి గొప్పగా చెప్పిన సీఎం రేవంత్ అన్న పాలమూరు బిడ్డల చెమటతోనే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నది. పాలమూరు బిడ్డలు కట్టిన ప్రాజెక్టులే దేశానికి ఎన్నముకలు ఎక్కున్నాయన్న సీఎం రేవంత్ అన్న అభివృద్ధిలో మాత్రం పాలమూరు చాలా వెనుకబడి ఉన్నదని చెప్పుకొచ్చిండు. ఇక పాలమూరు ప్రాంతం అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు ఇచ్చి డెవలప్ చేస్తామని మాట ఇచ్చిండు. ఇక ఆడికి వచ్చిన చెంచు మహిళలతోని గిట్లా మాట్లాడిండు. ఫ్లాట్లు దొరుకుతలేవు సార్. మరి ఏదైనా మీరు ఇక్కడ ఏదైనా భూమి చూసుకోవాలి. ప్లాట్లుగా ప్రభుత్వం దగ్గర భూమి తక్కువైపోయింది, మరి ఉన్నదే మీకు పొలానికి ఇస్తుంది. అవి ఇండ్లు బజార్లు చిన్న చిన్న బజార్లు చిన్న చిన్న ఇండ్లు అయినాయి. అందులో ఎవరు అమ్మడం లేదు. మాకు ప్లాట్లు లేక ఇండ్లు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. మరి మీకు స్థలాలు చూసుకోండి పైకి పంపించాలని అంటే స్థలాలు లేవు, ఎవరు అమ్ముతలేరు సార్. మరి శివాలు ఈ ఆదివాసీలకు చెంచుల కాడికి మాత్రము స్పెషల్ గా ఏదైనా చెంచులది ఏదైనా సీతక్క ఈ చెంచుల మందం ఏం చేయాలని ఒకసారి చూసి ప్లాన్ చేయరు. ఏదంటే ప్రత్యేకంగా వీళ్ళకి ఏదైనా స్కీమ్ పెట్టించేద్దాం. పాపం చెంచులకు ఇండ్లు లేవు కాబట్టి సర్కారు ఇండ్లు మంజూరు చేసిందట గాని ఇల్లు కట్టుకునేందుకు జాగాలు లేవని సీఎం రేవంత్ అని అడిగితే ముందుగా సర్కారుకు వీలు పడదని చెప్పిన చెంచుల మందం ప్రత్యేకంగా ఏదో ఒక పథకం తీసుకొద్దామని చెప్పిండు. అట్లా చెంచు మహిళలు అడిగిన తక్లీఫ్లని తీర్చే ఉపాయం చేస్తామని చెప్పిండు సీఎం రేవంత్ అన్న. చూడాలి మరి 100 రోజుల్లోనే అందరికి సోలార్ పంప్ సెట్లు అందిస్తారో లేకుంటే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు తీర్స్తామని చెప్పిన లెక్కనే చేస్తారో అని అంటున్నారు ఈ ముచ్చటిన్న ప్రతిపక్ష నాయకులు.